let us talk about the representation of a vector. ఒక వెక్టర్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ కన్సిడర్ ఎ వెక్టర్ ఏ అనే వెక్టర్ని మనం రిప్రజెంట్ చేస్తాం. సో ఇఫ్ ఏ ఈజ్ ఎ వెక్టర్, ఏ కన్సిస్ట్ ఆఫ్, ఏకి ఏముంటుంది, ఏ కన్సిస్ట్ ఆఫ్ బోత్ magnitude as well as direction. రెండు ఉంటాయి, magnitude ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. magnitude and direction. To represent magnitude we use a line segment. అంటే magnitude ని లైన్ సెగ్మెంట్ ద్వారా రిప్రజెంట్ చేస్తాం. సో to represent magnitude ని రిప్రజెంట్ చేయడం కోసం మనం magnitude రిప్రజెంట్ చేయడం కోసం we use a line segment. ఒక లైన్ సెగ్మెంట్ ని యూజ్ చేస్తాం. అంటే ఈ విధంగా, అంటే ఇప్పుడు ఏ మ్యాగ్నిట్యూడ్ వెక్టర్, ఏ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంట్ కోసం ఒక లైన్ సెగ్మెంట్ ని యూజ్ చేస్తున్నాం. ఇది ఏం తెలియజేస్తుంది మనకి, దిస్ రిప్రజెంట్స్ మ్యాగ్నిట్యూడ్. మరి డైరెక్షన్ రిప్రజెంట్ చేయడం కోసం మనం ఏం వాడతామంటే, టు రిప్రజెంట్ ద డైరెక్షన్ వి యూజ్ arrow. To represent the direction we use arrow. అంటే ఆ డైరెక్షన్ రిప్రజెంట్ చేయడం కోసం మనం ఆరో హెల్ప్ తీసుకుంటాం, ఆరోని యూజ్ చేస్తాం. అంటే చూడండి ఇక్కడ నేను ఆరో వాడుతున్నా, ఇప్పుడు ఆరో ఏం ఇండికేట్ చేస్తుంది మనకి, ఆరో వచ్చేసి డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. సో ఆరో ఇండికేట్స్ డైరెక్షన్. ఎనీహౌ దిస్ పర్టికులర్ థింగ్ ఈజ్ నోన్ యాజ్ టెయిల్. దీన్ని మనం టెయిల్ అంటాం. ఇది హెడ్ ఆఫ్ ది వెక్టర్. డైరెక్షన్ మనం ఎక్కడైతే రిప్రజెంట్ చేస్తుందో దాన్ని హెడ్గా తీసుకుంటాం. డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తున్నాం అంటే ఆరో రిప్రజెంట్ చేసిన పాయింట్ మనం హెడ్గా తీసుకుంటే, చూడండి దాని ఎండ్ పాయింట్ని మనం టెయిల్గా తీసుకుంటాం. అంటే ఒక వెక్టర్ని రిప్రజెంట్ చేయడం కోసం, ఒక వెక్టర్ యొక్క మాగ్నిట్యూడ్ని రిప్రజెంట్ చేయడం కోసం ఒక లైన్ సెగ్మెంట్, ఇది మ్యాగ్నిట్యూడ్. డైరెక్షన్ రిప్రజెంట్ చేయడానికి ఒక ఆరో. అంటే ఒక వెక్టర్కి చూడండి tail, it consists of tail as well as head. So direction is generally indicated head by using arrow. అంటే డైరెక్షన్ మనం హెడ్ దగ్గర రిప్రజెంట్ చేస్తాం, ఆరోని ఉపయోగించి ఈ విధంగా మనం ఒక వెక్టర్ని రిప్రజెంట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇది వెక్టర్ ఏ. మన హౌ వీఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ ఏ వెక్టర్, ఒక వెక్టర్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం చూడండి ఇక్కడ. రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ వెక్టర్, చూడండి. ఇఫ్ P is a vector, మనం ఒకవేళ చూడండి, if P is a vector అనుకున్నాం అనుకోండి, P is a vector అనుకుంటే ఇది P, దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తుంది, దీన్ని ఇలా రిప్రజెంట్ చేస్తా P. అయితే దీని వెక్టర్ని రిప్రజెంట్ చేయడం కోసం P, ఇది వెక్టర్ కాబట్టి ఇది వెక్టర్ అనే సంగతి తెలియ కోసం దీనిపైన మనం ఆరో అంటే చూడండి ఇది ఈ బార్ని మనం రిప్రజెంట్ చేస్తాం. సో దీన్ని ఏం చేస్తుంటే P బార్ అంటే సింపుల్గా కొని P ఇది వెక్టర్ సింపుల్. సో P బార్ అని చదవడం అయితే మనం P బార్ అని చదువుతాం, కానీ పైన మనకు ఉంది యాక్చువల్గా దీన్ని ఏమన్నా రే అంటాం, రే. సో ఈ విధంగా దాన్ని మీకు తెలుసు, జనరల్గా మ్యాథమెటిక్స్ లాంగ్వేజ్లో అయితే దీన్ని ఏమో లైన్ సెగ్మెంట్ అంటారు. మరి అంటే 2 ఎండ్ పాయింట్స్ ఉన్నాయి, బట్ ఒక ఎండ్ పాయింట్ ఉండి ఒక సైడ్ యారో ఉంటే దీన్ని మనం రే అంటాం. నెక్స్ట్ బోత్ సైడ్స్ యారో ఉంటే దాన్ని మనం స్ట్రెయిట్ లైన్ అంటాం. మనం ఇక్కడ దీన్ని వాడతాం రే. సో కాబట్టి ఈ P ఇస్ ఎ వెక్టర్, మనం Pని ఈ విధంగా P బార్ అంటే P బార్ అని సూచిస్తాం. అంటే సో వెక్టర్ ఎక్స్ ఉందనుకోండి, సింపుల్గా దీన్ని ఎక్స్ బార్. వెక్టర్ వై ఉందనుకోండి, వై బార్. ఈ విధంగా మనం వెక్టర్స్ని రిప్రజెంట్ చేస్తాం. సో లెట్ us consider now some basic terminology which we often use in the concept of vectors. వెక్టర్స్లో మనం వెక్టర్స్ గురించి స్టడీ చేసేటప్పుడు ఎవ్రీ టైం మనం కొన్ని బేసిక్ టర్మ్స్ గురించి, కొన్ని బేసిక్ డెఫినేషన్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం. మరి ఏంటి ఆ బేసిక్ డెఫినేషన్స్ ఒకసారి చూద్దాం. సో ముందుగా నెంబర్ 1, ఈక్వల్ వెక్టర్స్ అంటే ఏంటి? ఈక్వల్ వెక్టర్స్. సో అదే సమయంలో ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేయాలనుకున్నాను. ఒక వెక్టర్ చూడండి, ఒక వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే magnitude of a vector
ఏ బార్ ఉందనుకోండి, దీన్ని ఎలా రిప్రజెంట్ అంటే మాడ్యులస్ ఆఫ్ ఏ బార్, మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ అంటే దీన్ని ఎలా చదవాలి మనం, magnitude ఆఫ్ వెక్టర్ ఏ బార్ అన్న మాడ్యులస్, దీన్ని ఎలా రిప్రజెంట్ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్, మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ అని చదవాలి. సో magnitude ఆఫ్ వెక్టర్ ఏ బార్ అంటే మాడ్యులస్ ఆఫ్ ఏ బార్. సింపుల్ చూడండి, magnitude ఆఫ్ అదే సమయంలో magnitude ఆఫ్ వెక్టర్ బి బార్ ఉందనుకోండి, దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, మాడ్యులస్ ఆఫ్ బి బార్, మాడ్యులస్ ఆఫ్ బి బార్, ఇది ఈ విధంగా మనం వెక్టర్ యొక్క మాగ్నిట్యూడ్ ని రిప్రజెంట్ చేస్తాం. చూడండి ఇప్పుడు ముందుగా ఈక్వల్ వెక్టర్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. ఈక్వల్ వెక్టర్స్, వాట్ ఆర్ మీన్ బై ఈక్వల్ వెక్టర్స్? చూడండి ఇక్కడ మనకి దెర్ ఆర్ టూ వెక్టర్స్, వెక్టర్ ఏ బార్ అండ్ వెక్టర్ బి బార్. రెండు వెక్టర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి, అంటే మాడ్యులస్ ఆఫ్ ఏ బార్, మాడ్యులస్ ఆఫ్ బి బార్, అంటే రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్స్ పరిమాణాలు ఈక్వల్ గా ఉన్నాయి. అండ్ బోత్ హ్యావ్ ఏ బార్ అండ్ బి బార్ హ్యావ్ సేమ్ డైరెక్షన్, డైరెక్షన్ ఈక్వల్ గా ఉంది, మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ గా ఉంది. అలా ఉంటే వెక్టర్స్ ఏమంటాం, ఈక్వల్ వెక్టర్స్ అని అంటాం. సో ఏ బార్ అండ్ బి బార్ హ్యావ్ సేమ్ డైరెక్షన్, సేమ్ డైరెక్షన్. సో హౌ కెన్ వి డిఫైన్ ఈక్వల్ వెక్టర్స్? టూ వెక్టర్స్ ఆర్ సెట్ టు బి ఈక్వల్. రెండు వెక్టర్స్ ని ఈక్వల్ వెక్టర్స్ గా మనం అండ్ కన్క్లూడ్ చేయాలంటే ఆ రెండు వెక్టర్స్ యొక్క మాగ్నిట్యూడ్స్ ఈక్వల్ గా ఉండాలి, ఆ రెండు వెక్టర్స్ సేమ్ డైరెక్షన్ కలిగి ఉండాలి. అప్పుడు సో దెన్ ద టూ వెక్టర్స్ ఆర్ సెట్ టు బి సింప్లీ ఈక్వల్ వెక్టర్స్. సో టూ వెక్టర్స్ ఆర్ సెట్ టు బి ఈక్వల్, two vectors are said to be equal, said to be equal. Number one, if magnitudes are same, if they have equal magnitude, if they have equal magnitude, equal magnitude, equal magnitude. Number one. Number two, if they have same direction, if they have same direction, అంటే సేమ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఉంటూ సేమ్ డైరెక్షన్ అనుకోండి, అప్పుడు ఆ టూ వెక్టర్స్ ఏమంటాం మనం, ఈక్వల్ వెక్టర్స్ అంటాం. ఇఫ్ దే హ్యావ్ సేమ్ డైరెక్షన్. సో ఫ్రమ్ ది ఫిగర్ హియర్ ఈ టూ వెక్టర్స్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇవి ఏంటి, దే హ్యావ్ ఈక్వల్ magnitudes, మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ బి బార్, అట్ ద సేమ్ టైం దే హ్యావ్ సేమ్ డైరెక్షన్. సో కాబట్టి దీని నుంచి మనం కన్క్లూడ్ చేయొచ్చు, A bar and B bar are equal vectors, right? So then we will conclude, if A bar అంటే A bar and B bar are equal vectors అయితే మనం ఏం రాయొచ్చు, if A bar and B bar are equal vectors, ఒకవేళ ఈక్వల్ వెక్టర్స్ అయితే మనం వాటిని ఏ విధంగా రాయగలమంటే దాన్ని A bar is equal to B bar, ఏ బార్ ఇజ్ ఈక్వల్ బి బార్ అంటున్నాం అంటే అవి ఖచ్చితంగా ఏమై ఉండాలి, ఈక్వల్ వెక్టర్స్ అయి ఉండాలి, నెంబర్ వన్. నెంబర్ టూ, ఆపోజిట్ వెక్టర్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆపోజిట్ వెక్టర్ గురించి మాట్లాడుకుంటే చూడండి, ఇక్కడ నేను టూ వెక్టర్స్ తీసుకుంటా, వెక్టర్ ఏ బార్, వెక్టర్ బి బార్. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ గురించి మాట్లాడుకుంటే వెక్టర్ ఏ బార్ మ్యాగ్నిట్యూడ్, వెక్టర్ బి బార్ మ్యాగ్నిట్యూడ్ రెండు ఈక్వల్, అంటే వెక్టర్ ఏ బార్ మ్యాగ్నిట్యూడ్ 5 యూనిట్స్ అనుకుందాం, వెక్టర్ బి బార్ మ్యాగ్నిట్యూడ్ 5 యూనిట్స్ ఉంది, రెండింటి మ్యాగ్నిట్యూడ్స్ ఒకటే, కానీ దే ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఏ బార్ అండ్ బి బార్ ఆర్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్, రెండు డైరెక్షన్లో ఆపోజిట్ గా ఉన్నాయి, ఆర్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. అంటే మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ గా ఉండి ఆపోజిట్ డైరెక్షన్ కలిగి ఉంటే ఆ రెండు వెక్టర్స్ ని మనం ఏమంటాం, opposite vectors అంటాం. So see, two vectors are said to be opposite, two vectors are said to be opposite, రెండు వెక్టర్స్ ని ఆపోజిట్ వెక్టర్స్ అని ఎప్పుడు అనగలమంటే if they satisfy these two conditions. ఏంటవి, if they have equal magnitude, if they have equal magnitude, if they are in opposite direction, if they are opposite in direction,
సో ఇక్కడ కేసు చూసినట్టు ఏ బార్ బి బార్ మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ గా ఉన్నాయి అండ్ ఏ బార్ బి బార్ ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి ఇవి రెండు ఆపోజిట్ వెక్టర్స్. సో ఇక్కడ చూడండి ఏ బార్ అండ్ బి బార్, ఇఫ్ ఏ బార్ అండ్ బి బార్ ఆర్ ఆపోజిట్ వెక్టర్స్ మనం ఎలా రాయొచ్చు వాటిని వెక్టర్స్? వీ కెన్ రైట్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బార్ అని రాయొచ్చు, or we can write b bar is equal to minus a bar. You can write like this here. A bar is equal to minus b bar, or b bar is equal to minus a bar. So this is the definition of the opposite vectors. Now let us consider parallel vectors. Mari parallel vectors ante entante parallel vectors అంటే ఇప్పుడు మనం చూడండి ఇక్కడ నేను 2 వెక్టర్స్ కున్నా a bar and b bar. Actually, A bar is parallel to B bar. చూడండి A bar, B bar ఒకటి parallel గా ఉన్నాయి. మైగా B bar is equal to 2A bar అన్నాం. B bar is equal to 2A bar. అంటే 2 times B bar is twice to the vector A bar. అంటే చూడండి 2 vectors are said to be parallel. Number 1. If those two vectors are parallel, అవి రెండు parallel గా ఉన్నా లేదా చూడండి one vector is scalar non-zero multiple of other vector. అంటే ఇప్పుడు ఈ వెక్టర్ చూడండి, ఈ వెక్టర్ b బార్ వెక్టర్ వచ్చేసరికి మల్టిపుల్ గా ఉంది కదా, a బార్ కి మల్టిపుల్ గా ఉంది b బార్ వెక్టర్, a బార్ కి మల్టిపుల్ గా ఉంది కాబట్టి one vector is స్కాలార్ నాన్ జీరో, అది కూడా ఏంటి ఇది పాజిటివ్ మల్టిపుల్ ఉండాలి. వన్ వెక్టర్ ఈజ్ స్కాలార్ నాన్ జీరో మల్టిపుల్ ఆఫ్ అదర్ వెక్టర్, అలా ఉంటే వాటిని ఎలా తీసుకోవచ్చు మనం? ప్యారలల్ గా తీసుకోవచ్చు. యాంటీ ప్యారలల్ వెక్టర్ అంటే చూడండి ఇక్కడ, అంటే ఇక్కడ 2 వెక్టర్స్ ప్యారలల్ గా ఉన్నా లేకపోతే ఒక వెక్టర్ ఇంకొక వెక్టర్ కి మల్టిపుల్ గా ఉన్నా కూడా దాన్ని కూడా మనం ప్యారలల్ కేస్ గా తీసుకోవచ్చు. మరి యాంటీ ప్యారలల్ వెక్టర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే యాంటీ ప్యారలల్ వెక్టర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి ఏ బార్ వెక్టర్ ఇలా ఉంది, బి బార్ వెక్టర్ ఈ విధంగా ఉంది. సో బి బార్ ఈజ్ ఈక్వల్ టు -3a బార్ ఇలా ఉంది అనుకోండి. అంటే ఇప్పుడు ఏంటి, దే ఆర్ ప్యారలల్. చూడండి సో 2 vectors are ఇది అంటే తీసుకోండి 2 vectors are said to be యాంటీ ప్యారలల్ ఎప్పుడు అవుతాయి అంటే ఓకే చూడండి యాంటీ ప్యారలల్ ఎప్పుడైతే అంటే ఇఫ్ దేర్ ఆర్ ప్యారలల్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. అంటే ఇఫ్ దే ఆర్ parallel in opposite direction with opposition in opposite directions అంటే యాంటీ ప్యారలల్ అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో ప్యారలల్ గా ఉంటాం అంటే యాంటీ ప్యారలల్ గా ఉంటాం. ఇఫ్ దే ఆర్ ప్యారలల్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్ ఆర్ యాంటీ ప్యారలల్ దాన్ని యాంటీ ప్యారలల్ అంటారు. లేదా చూడగా లేదా ఇఫ్ వన్ వెక్టర్ ఈజ్ స్కాలార్ నాన్ జీరో మల్టిపుల్. అంటే ఇప్పుడు చూడండి మల్టిపుల్ గా ఉంది కదా, ఇప్పుడు బి బార్ వెక్టర్ అనేది ఏ బార్ కి మల్టిపుల్ గా ఉంది. ఈ మల్టిపుల్ వచ్చేసి ఒక స్కాలార్ క్వాంటిటీ, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఒక స్కాలార్ క్వాంటిటీ నాన్ జీరో, కానీ ఇక్కడ నెగిటివ్. యాంటీ ప్యారలల్లో ఈ మల్టిపుల్ నెగిటివ్ గా ఉండాలి, ప్యారలల్లో వచ్చి మల్టిపుల్ వచ్చి పాజిటివ్ గా ఉండాలి. చూడండి ప్యారలల్లో ఈ మల్టిపుల్ పాజిటివ్ గా ఉంటే యాంటీ ప్యారలల్ వెక్టర్స్ ఈ మల్టిపుల్ ఎలా ఉంటుంది? నెగిటివ్ గా ఉంటుంది. సో ఈ వన్ వెక్టర్ ఈజ్ స్కాలార్ నాన్ జీరో మల్టిపుల్. బట్ ఇప్పుడు ఈ స్కాలార్ నాన్ జీరో మల్టిపుల్ ఏదైతే ఉందో ఇది నెగటివ్ గా ఉండాలి యాంటీ ప్యారలల్ కాబట్టి ఆఫ్ స్కాలార్ నాన్ జీరో మల్టిపుల్ ఆఫ్ అనదర్ వెక్టర్. రైట్. సో this is the case of parallel vectors as well as the anti-parallel vectors. Then unit vector. What is meant by unit vector? Unit vector ante enti generally ga chudandi. A vector is said to be unit vector when its magnitude is 1. Unit ante enti 1 kada.
ఏ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ అయితే 1 ఉంటుందో దాన్నే యూనిట్ వెక్టర్ అంటారు. సో ద వెక్టర్ విచ్ ఈస్ హ్యావింగ్ magnitude 1 is known as unit vector. The vector having magnitude 1, the vector having magnitude 1 is known as unit vector. 1 is known as unit vector. యూనిట్ వెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఏ బార్, ఇఫ్ ఏ బార్ ఈజ్ ఏ యూనిట్ వెక్టర్, ఒకవేళ ఏ బార్ అనేది ఒక యూనిట్ వెక్టర్ అయితే దాని యొక్క పరిమాణం ఏమవుతుంది, మాడ్యులస్ ఆఫ్ ఏ బార్, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ఈక్వల్ టు 1, మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ఈక్వల్ టు, యాక్చువల్లీ యూనిట్ వెక్టర్స్ ఆర్ రిప్రజెంటెడ్, చూడండి యూనిట్ వెక్టర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై డిఫరెంట్ నొటేషన్ క్యాప్. So చూడండి, if A is a unit vector, then it is represented as A cap. Then ఏమని చదవాలి మనం, A cap అని చదవాలి. అంటే ఇప్పుడు ఏ బార్ అని అనుకో, సింపుల్ గా వెక్టర్ ఏ అని అర్థం, వెక్టర్ ఏ ఇది. ఏ క్యాప్ అనేది రిప్రజెంట్ చేస్తాం అనుకోండి, అది యూనిట్ వెక్టర్ ఏ. అంటే ఏ బార్ అని చెప్పామంటే ఏ అనేది ఒక వెక్టర్ అంతే. ఏ క్యాప్ అన్నామంటే వెక్టరే కాదు, అది దాని మ్యాగ్నిట్యూడ్ 1, అది యూనిట్ వెక్టర్ అని చెప్తుంది. ఇది ఏ క్యాప్. సో మనం అలా చూసుకున్నదే యూనిట్ వెక్టర్స్ అలాంగ్, చూడండి యూనిట్ వెక్టర్స్ అలాంగ్ కోఆర్డినేట్ యాక్సిస్ కనుక మనం తీసుకున్నట్లయితే, కోఆర్డినేట్ యాక్సిస్ యూనిట్ వెక్టర్స్ అలాంగ్ కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకుంటే, ఒకవేళ మనం 3D ప్లేన్ తీసుకుందాం అనుకోండి, 3D ప్లేన్ కనుక తీసుకున్నట్లయితే మనకు 3 యాక్సిస్ ఉంటాయి, రైట్. యూ కెన్ దిస్ యాజ్ నెక్స్ట్ x, y, z axis. Along x axis the unit vector is I and y axis j cap, and along z axis k cap. అంటే I cap, j cap, k cap are unit vectors. I cap, j cap are unit vectors along x comma y and z axis respectively. అంటే యూనిట్ వెక్టర్ along x axis వచ్చేసి I cap, యూనిట్ వెక్టర్ along y axis is j cap, unit vector along z axis is k cap. So I cap, j cap, k cap are unit vectors along x, y and z axis respectively. మరి దీని అర్థం ఏంటి ఇక్కడ, ఇవి యూనిట్ వెక్టర్స్ అయితే మాడ్యులస్ ఆఫ్ I cap ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఖచ్చితంగా 1. మాడ్యులస్ ఆఫ్ j cap ఈజ్ ఈక్వల్ టు ఏంటి, 1. మాడ్యులస్ ఆఫ్ k cap ఈజ్ ఈక్వల్ టు ఏంటి, 1, రైట్, బికాస్ దే ఆర్ యూనిట్ వెక్టర్స్. Then how can we find a unit vector along a vector? చూడండి, యూనిట్ వెక్టర్, ఇక్కడ యూనిట్ వెక్టర్ along a particular vector, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. ఇక్కడ ఇప్పుడు నాకు ఏ బార్ అనే వెక్టర్ ఉంది, ఈ వే బార్ వెక్టర్ వెంబడి నేను ఒక యూనిట్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నా, ఎక్స్ క్యాప్. అంటే ఎక్స్ క్యాప్ అనేది ఏంటి, ఎక్స్ క్యాప్ ఈజ్ యూనిట్ వెక్టర్ along a bar. How can I find here? So then x cap is equal to simply a bar by modulus of a bar. Modulus of అంటే యూనిట్ వెక్టర్ along a particular vector ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, దట్ పర్టికులర్ వెక్టర్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను బీ బార్ వెంబడి యూనిట్ వెక్టర్ని కనుక్కోవాలంటే ఏం చేయాలి, బీ బార్ బై మాడ్యులస్ ఆఫ్ బీ బార్. ఇఫ్ ఐ వాంట్ టు ఫైండ్ ద యూనిట్ వెక్టర్ అలాంగ్ ఎ వెక్టర్ q bar, then q bar by modulus of q bar. So simple, మనం ఒక వెక్టర్ వెంబడి యూనిట్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే సింపుల్ గా we need to put that particular vector by the magnitude of that particular vector. So unit vector along a bar is what, a bar by modulus of b bar. Similarly
unit vector along vector b bar is what? Simply b bar by modulus of b bar. So, you know, when we do the numerals, you will clearly understand how can we use this expression. మనం ప్రాబ్లం చేస్తున్నప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ ఎక్స్ప్రెషన్స్ మనం ఎలా వాడాలి అని. సో ఎట్ దిస్ ఇన్స్టెంట్ యూ జస్ట్ ట్రై టు రిమెంబర్ దిస్ వన్. In order to find unit vector along a particular vector, we will use the formula simply that particular vector by the magnitude of the same vector. So a bar by modulus of a bar. Now let us discuss about null vectors. Null vectors. So far we have discussed right here. Discussed equal vectors, opposite vectors, parallel vectors, anti-parallel vectors, then unit vectors. Right now I'm going to deal with here null vector. Null vector. Null vector means the vector whose magnitude is 0 is known as null vector. See here. So the vector whose magnitude is 0, the vector whose magnitude is 0 is known as null vector. ఈ కేసుని మనం ఎలా నల్ వెక్టర్ ఎలా వస్తుందో మనం తర్వాత డిస్కస్ చేస్తాం. జస్ట్ ఇక్కడ డెఫినేషన్ మాత్రం మీరు అర్థం చేసుకోండి. సో ఏ వెక్టర్ యొక్క చూడండి, ఏదైనా ఒక వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ 1 అవుతే అది యూనిట్ వెక్టర్ అవుతుంది. ఏదైనా ఒక వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ 0 అవుతే దాన్ని నల్ వెక్టర్ అంటాం. అంటే ఇఫ్ ఏ బార్ ఈజ్ ఏ నల్ వెక్టర్, ఇఫ్ ఏ బార్ ఈజ్ ఏ నల్ వెక్టర్, ఇన్ దట్ కేస్ modulus of a bar is equal to 0. Modulus of a bar is equal to 0. Clearly, right? Right. So we'll discuss somewhat more further here about null vector and some more definitions I would like to present. Marikoni definition chuddam ikkada. So null vector is over. Now I would like to discuss about collinear vectors. What are meant by collinear vectors? Collinear vectors. Collinear vectors. Collinear vectors. ఇప్పుడు చూడండి, ఐఎమ్ గోయింగ్ టు కన్సిడర్ ఏ వెక్టర్ ఏ బార్. ఏ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏంది మనకి? ఇప్పుడు చూడండి, ఏ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి ఇది ఏ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్, ఇది మొత్తం ఏ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్, రైట్? ఐఎమ్ గోయింగ్ టు రిప్రజెంట్ వన్ మోర్ వెక్టర్. అయితే బి బార్ కూడా ఉంది. బి బార్ వచ్చేసి ఈ విధంగా ఉంది. రెండు ఒకేలేండి, బట్ బి బార్ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ వేరే. ఇది జస్ట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి బార్, దట్స్ ఇట్. బట్ బోత్ ఆర్ లయింగ్ అలాంగ్ ఎ సేమ్ స్ట్రైట్ లైన్. సో టూ వెక్టర్స్ ఆర్ సెట్ టు బి కొలీనియర్, అంటే ఒకే లైన్ వెంబడి ఉండడం. ఎప్పుడైనా టూ వెక్టర్స్ కనుక ఒకే లైన్ వెంబడి ఉన్నాయనుకోండి, వాటిని మనం ఏమంటాం? కొలీనియర్ వెక్టర్స్ అంటాం. So two vectors are said to be collinear if they lie along a same straight line. ఒకే స్ట్రైట్ లైన్ వెంబడి ఉన్నాయి అంటే అటువంటి వెక్టర్స్ నే మనం collinear vectors అని అంటాము. So see here, I'm clearly writing here. Two vectors are said to be collinear, are said to be collinear if they lie along a same straight line, okay straight line వెంబడి ఉంటే they are said to be what here? Collinear. They are said to be collinear. దీని గురించి ఇంకా మోర్ డీటెయిల్ గా తర్వాత ఇక్కడ చూడండి, ఏ బార్ అండ్ బి బార్ ఆర్ కొలీనియర్. దీని నుంచి ఏ బార్ అండ్ బి బార్ ఆర్ కొలీనియర్. నెక్స్ట్, కోఇనిషియల్ వెక్టర్స్ అంటే ఏంటి చూడండి. కోఇనిషియల్ వెక్టర్స్ means, say the two vectors are said to be co-initial vectors if they have same initial point, same starting point. అంటే చూడండి, ఇక్కడ I'm going to consider two vectors like this. So this is one of the vector here. So this is one of the vector. So this is a bar and another vector is like this here, b bar. Chandi, what is the initial point of vector a bar? This one, right? This one.
అండ్ ఇనిషియల్ పాయింట్ ఆఫ్ వెక్టర్ బి బార్ ఇస్ దిస్ వన్. అంటే రెండింటికి కూడా సేమ్ ఇనిషియల్ పాయింట్ ఉంది కదా, సేమ్ ఇనిషియల్ పాయింట్. ఇలా ఉంటే వీటిని ఏమంటామంటే కో ఇనిషియల్ వెక్టర్స్ అంటాం. సో క్లియర్గా దీని నుంచి మనకు అర్థమవుతుంది ఏ బార్ అండ్ బి బార్ ఆర్ ఒకే ఇనిషియల్ పాయింట్ కలిగి ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటాం కో ఇనిషియల్ వెక్టర్స్. సో two vectors are said to be two vectors are said to be co-initial if they have same initial point, or if they have a common point like this, if they have a common point. So two vectors are said to be co-initial if they have same initial point. So here from the figure it is clearly evident that A bar and B bar, both vectors are having same starting point, same initial point. That's why they are known as co-initial vectors.